రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు రిజర్వేషన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ బిల్ 2026ను మంత్రి లోకేష్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీల్లో భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీలున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో తొలి విడతగా 1500 అధ్యాపక పోస్టులు భర్తీ చేసే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వివరించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామకాల్లో రిజర్వేషన్, యూజీసీ మార్గదర్శకాలు, గత నియామకాలకు సంబంధించి న్యాయపరమైన వివాదాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ బిల్ 2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సవరణల్లో భాగంగా విశ్వవిద్యాలయాన్ని యూనిట్గా పరిగణిస్తూ నియామకాల నిర్వహణ అవసరమైనప్పుడు ఉన్న ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసేందుకు ప్రత్యేక విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఏంటంటే ఒక మెకానికల్ అడ్జస్ట్మెంట్ ఉండేది అధ్యక్ష, దానివల్ల ఇబ్బంది పడేవాళ్ళం. ఇంతేకాకుండా అధ్యక్ష, సీనియారిటీ అండ్ ప్రమోషన్స్ కూడా అదే డిసిప్లిన్లో ఏర్పాటు చేసాం కూడా ఇది తీసుకొస్తాం జరిగింది. ఇది అర్జెన్సీ ఉంది, ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. మీకు 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే గతంలో జరిగిన లీగల్ కేసెస్ ఏంటి, అయినా ఎట్లా అధిగమించుకోవాలి. 2 రిక్రూట్మెంట్లు చేశారు, అది లీగల్ స్క్రూటినీ తట్టుకోకుండా అది కోర్టులో ఉంది కనుక అది అధిగమించుకుని ఎట్లా వెళ్ళాలి దానిపైన చాలా టైం పట్టింది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చామంటే యూనివర్సిటీ యాజ్ ఎ యూనిట్ మెయింటైన్ చేస్తూ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. రెండోది రిప్రజెంటేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి, అది కూడా డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక అది 2. మూడోది వచ్చేసి డిపార్ట్మెంట్ యాజ్ ఎ యూనిట్ ఫర్ సీనియారిటీ అండ్ ప్రమోషన్స్. ఈ 3 చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. వర్టికల్, హారిజాంటల్ విధానాలు రెండింటినీ సమన్వయంతో అమలు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టపరమైన స్పష్టత తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. అధ్యాపక ఖాళీల భర్తీ, రిజర్వేషన్కు న్యాయం, నాణ్యమైన ఉన్నత విద్య, ఈ 3 లక్ష్యాల్ని కలిపేలా కొత్త నియామక వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. చేంజ్డ్ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ మొన్న నేను చాలా స్పష్టంగా డిఎస్సి గురించి గౌరవ సభ్యులందరూ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష. గతంలో కేవలం వర్టికల్ రిజర్వేషన్ ఉంది. సబర్వాల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్, కాంపోజిట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మనం రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అంటే మహిళలకి, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్కి ఉన్న ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ ఉందో అధ్యక్ష, అదంతా తీసుకొచ్చేదానికి ప్రాపర్గా రాస్టర్ చేసి ఫిక్స్ చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది.